హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 19వ భాగాన్ని వినేద్దాం. చంటిని ఇంట్లో చూసిన అర్జున్కి ఆనందంగా ఆశ్చర్యంగా అనిపించింది. బావా ఏంట్రా ఇది నిజమేనా అంటాడు అర్జున్. చంటి నవ్వుతూ ఏరా బావా చెప్పకుండా రాకూడదా అని అడుగుతాడు. అలా కాదురా నా కోసం వచ్చావా లేక అంటూ నవ్వుతూ ఆపేస్తాడు. రే బావా ఆపరా, ముందు ఫ్రెష్ అయ్యి రాపో, వంట చేయాలి కదా అంటాడు చంటి. అంటూ లోపలికి వెళ్తాడు. కాసేపటికి వసు అచ్చు ఇద్దరు వస్తారు. చంటిని చూసి వసు నవ్వుతూ వెళ్ళి పలకరిస్తుంది. అచ్చు మాత్రం ఆశ్చర్యం నటిస్తూ మీరెప్పుడు వచ్చారు చంటి గారు అంటుంది సిగ్గు నటిస్తూ. చంటి వసు ఇద్దరు షాక్ అవుతారు. చంటి మాత్రం ముందుగా తేరుకొని బాబోయ్ అంత రెస్పెక్ట్ వదిలే అమ్మా, ఏదో చిన్నపిల్లాన్ని ఇలా బ్రతకని అంటాడు. అచ్చు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది లోపలికి. చంటి కావాలని వసుని చూస్తూ చెల్లెమ్మ అచ్చుకి ఏమైనా అయిందా, అసలు నాకు కౌంటర్ వేయకుండా వదలదు కదా అంటాడు. వసు కూడా ఆశ్చర్యంగా అవునన్నయ్య కొంచెం తేడాగానే ఉంది అంటూ అచ్చు వెనకాలే వెళ్తుంది. అమ్మయ్య వచ్చేసాను, ఈ సిగ్గుపడడం అనే కాన్సెప్ట్ ఎవడు కనిపెట్టాడ్రా బాబు, ఇంత కష్టమా సిగ్గుపడడం అనుకుంటూ ఉంటుంది అర్చన. అచ్చు ఏంటి మ్యాటర్ అలా ఆడపిల్లలా వచ్చేసావు అంటుంది ఆట పట్టిస్తూ వసు. అబ్బా ఇప్పుడు మళ్ళీ సిగ్గుపడాలా అనుకుని సిగ్గు నటిస్తూ అదేం లేదు వసు అంటుంది. సిగ్గే చెప్తుందిలే మా అన్నయ్యకి పడిపోయావని అని నవ్వుతూ ఉంటుంది వసు. చి పోవే అంటూ నవ్వుకుంటూ వాష్రూమ్లోకి వెళ్తుంది. నేను అనుకున్నదే అయింది అచ్చు, మీ ఇద్దరి జంట చాలా బాగుంటుంది అనుకుని తన పనిలో పడుతుంది వసు. ఫ్రెష్ అయి వచ్చిన అర్జున్తో అచ్చు చెప్పింది మొత్తం చెప్తాడు. తన ప్రేమ అబద్ధం కాదు బావా, మెల్లగా తెలుసుకుంటుంది తనే. ప్లాన్ వేసిందిగా మమ్మల్ని కలపడానికి, ఈ టైంని నువ్వు కూడా యూజ్ చేసుకుని నీ మనసుల మాట తనతో చెప్పు బావా, నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది అంటాడు అర్జున్. చూద్దాంలే బావా పద, ఆ రాక్షసి మెసేజ్ పెట్టింది, పన్నీర్ కూర వండాలట అంటాడు తల కొట్టుకుని. పద పద అంటూ వెళ్తాడు అర్జున్. అందరూ అన్నం తింటుండగా కావాలనే అచ్చు చంటిని అదోలా చూడడం, తనని చూసి ముసిముసిగా నవ్వుకోవడం చేస్తుంటే అర్జున్ అచ్చు పనులకి నవ్వుకుంటూ ఉంటే వసు మాత్రం అచ్చుని చూసి ఆశ్చర్యపడుతూ ఉంది. నైట్ అచ్చు వసుని పడుకోబెట్టి మ్యాటర్ మొత్తం చెప్పి హెల్ప్ చేయమని అడుగుతుంది. వసు కూడా సరే అని ఒప్పుకుంటుంది. ఇంకంతే, నెక్స్ట్ సండే బయటికి ప్లాన్ వేసింది అర్చన. వసుకి అర్జున్తో వెళ్ళడం ఇష్టం లేకపోయినా చంటికి అనుమానం వస్తుందని వెళ్తుంది. వసు అది నేను చంటితో కాసేపు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాడే అంటుంది అర్చన. చెయ్యి, అందులో ఏముంది, మేమిద్దరమే టైం స్పెండ్ చేయాలి అని అంటుంది. ఓహో సరే నేను ఇంటికి వెళ్ళిపోతానులే, మీరు టైం స్పెండ్ చేసి రండి అంటుంది వసు. అప్పుడు చంటికి మీ మీద డౌట్ వస్తుంది, ఇంకా నాతో ఏం మాట్లాడతాడు అంటుంది బాధపడుతున్నట్లు. నువ్వు బాధపడికే ఉండక ఆడపిల్లలా ఉంటున్నావు ఈ మధ్య అంటూ సరేలే ఏం చేస్తాను కానియండి, థ్యాంక్సే పద వెళ్దాం అంటూ బయటికెళ్తారు. బయటికెళ్ళిన తర్వాత అచ్చు చంటిని లాక్కెళ్తుంది. అర్జున్ వసు మాత్రమే ఉంటారు. వసుకి మాత్రం ఎప్పుడెప్పుడు అర్జున్కి దూరంగా వెళ్ళిపోదామా అని ఉంది. అర్జున్కేమో వసుతో ఎలా అయినా మాట్లాడి తన దగ్గర చేసుకోవాలనుంది. మెల్లగా వసుతో మాట్లాడాలని బెంచ్ మీద వసు పక్కకు వెళ్ళి కూర్చుంటాడు. కొంచెం దూరం జరిగి కూర్చుంటుంది. వసుకి ఇంకా దగ్గరగా జరిగి కూర్చుంటాడు అర్జున్. ఇంకా జరుగుదామని చూసి అక్కడ గోడ రుణంతో ఏమీ చేయలేక లేచి వెళ్దామనుకుని లేస్తుంది వసు. అర్జున్ వసు చేయి పట్టుకుని గట్టిగా లాగుతాడు. వసు వచ్చి అర్జున్ ఒడిలో పడుతుంది. లేద్దామని ట్రై చేసిన అర్జున్ లేవనివ్వకపోవడంతో సీరియస్గా చూస్తుంది అర్జున్ వైపు. అలా చూడకు చిన్నమ్మ, ఇంకా ముద్దొచ్చేస్తున్నావు అంటూ నవ్వుతాడు. పైపై ప్రేమ చూపించడం దేనికి అర్జున్ అని మనసులో అనుకుని వదలండి అంటుంది. వదలను, అయినా వదిలేయడానికి పట్టుకోలేదు నేను అని చెప్పి వసుని సరిగ్గా కూర్చోబెట్టుకుని చిన్నమ్మ ప్లీజ్ నా మాట ఒక్కసారి వినుమా అన్నాడు. వినను, విన్నా నా నిర్ణయం మారదు అంటుంది. ఎందుకు మారదు, నిజమే నేను తప్పు చేశాను, కానీ ఏ మనిషికైనా తప్పు ఎందుకు చేశాడో చెప్పుకునే వీలుంటుంది కదా, కానీ నన్ను మాట్లాడనివ్వకుండా నువ్వు ఏదేదో అనుకుంటే ఎలా చిన్నమ్మ అంటాడు. వసుని గట్టిగా హత్తుకుంటాడు. నన్ను టచ్ చేయకండి, నాకు కంపరంగా ఉంది అంటుంది కోపంగా. ఆ మాటకి వసుని వదిలి దూరం జరిగి ఒకరోజు వస్తుంది చిన్నమ్మ, నువ్వు కావాలి అనుకున్నా దొరకనంత దూరంగా వెళ్ళిపోవచ్చు నేను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాటలు వసు పట్టించుకోదు. అర్జున్ తనకి దూరం అవ్వడం మంచిది అని అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు ముందు అర్జున్ తర్వాత వసు ఇంటికి వెళ్ళిపోతారు. అచ్చు చంటికి అర్థమవుతుంది వాళ్ళని దగ్గర చేద్దామని ప్లాన్ ఫ్లాప్ అయిందని. మళ్ళీ ఇంకో ప్లాన్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది అర్చన. చంటి మాత్రం ఈ విధంగా అయినా అచ్చు పక్కన ఉంటున్నందుకు సంతోషపడతాడు. మళ్ళీ ఊరెళ్ళిపోతాడు, తనకి అక్కడ కోళ్ల ఫారంలో ఉన్నాయి కదా అని. రోజులు గడుస్తున్నాయి. అర్జున్ వసుని ఎంత బ్రతిమలాడుతున్నా తన ధోరణిలో తనే ఉంది, కానీ అర్జున్ని మాత్రం నమ్మట్లేదు. అర్చనకి ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ చంటికి కాల్ చేసి తన ప్లాన్ చెప్పి వసు చేసే
కాల్ కోసం వెయిట్ చేయమని చెప్పింది. చంటికి మళ్ళీ సంతోషం అర్చనని కలవబోతున్నందుకు. ఆ రోజు సాయంత్రం అర్చన వసు దగ్గరికి వెళ్ళింది. అచ్చు చాలా రోజులైందే ఇంటికొచ్చి, రావే అంటూ హాక్ చేసుకుంటుంది వసు. ఇప్పుడు వచ్చింది ఇక్కడ ఉండడానికి కాదే, ఒక విషయం చెప్పడానికి, ఒక హెల్ప్ అడగడానికి అంటుంది కూర్చుని. ఏంటే కొత్తగా హెల్ప్ అది ఇది అని మాట్లాడుతున్నావు అంటుంది కొంచెం బాధపడుతూ వసు. ఏమోనే, ఈ మధ్య నా వసూలా ఎక్కడుంటున్నావు, నీకు నచ్చినట్టు నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నావు, అందుకే ముందే చెప్తున్నాను అంటూ వసు బాధపడినా పర్వాలేదు, తను ఎలా ఉంటుందో తెలియాలని ఉద్దేశంతో. వసు చిన్నగా నవ్వుతూనే, నాలో ఈ మార్పుకి నేను ప్రేమించడమే కారణం అచ్చు, నా ప్రవర్తనతో నిన్ను కూడా బాధ పెడుతున్నానని తెలుసు, కానీ తప్పట్లేదు, నన్ను క్షమించు అనుకుంటూ. సరే చెప్పు ఏంటి సంగతి అంది. అది అమ్మ నాన్న మీకు పెళ్ళై ఇన్ని నెలలైనా ఒక్కసారి కూడా నువ్వు మీ ఆయన్ని తీసుకుని ఇంటికి రాలేదని, వాళ్ళే వచ్చి మిమ్మల్ని పిలవాలని మాట్లాడుకుంటుంటే విన్నాను. రేపు వాళ్ళు వస్తారు, అది చెప్దామని వచ్చాను. వసు ఆలోచనలో పడింది. అచ్చులాగే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంచివాళ్ళు, తన మంచి కోరేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చాక కాదు అంటే వాళ్ళకి గౌరవం ఇవ్వట్లే అనిపించింది తనకి. కానీ అర్జున్కి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలని నిరంతరంగా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంది. హెల్ప్ అన్నాను కదా, అడగచ్చా? ఆలోచనలో నుంచి బయటకొచ్చి అడుగు అంటుంది. అదేం లేదే, ఒకవేళ మీరు వచ్చినట్టే అయితే చంటిని కూడా కొంచెం పిలిస్తే మా ఇంటికి వచ్చినట్టుంటుంది, అలానే నాన్న వాళ్ళు కూడా ఒకసారి చంటిని చూస్తారు, అందుకని అని ఆగిపోతుంది. వసు కాసేపు ఆలోచించి, సరే మేము వచ్చే లెక్క ఉంటే అన్నయ్యని కూడా తీసుకొస్తాం అని చెప్తుంది. థ్యాంక్స్ అని లేచి వెళ్ళబోతుండగా అర్జున్ వస్తాడు ఆఫీస్ నుండి. ఇక అర్జున్ని పలకరిస్తుంది అర్చన. అప్పుడే వెళ్ళడం ఏంట్రా, ఇవాళ ఇక్కడే ఉండు అంటాడు అర్జున్. వద్దులే అన్నయ్య, నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది. అర్చన వెళ్ళడం బాధగా అనిపించిన వసుకి తను ఇలానే ఉంటే అయినా అర్జున్ తనకి దూరంగా వెళ్ళిపోతాడని గట్టిగా నిర్ణయం తీసుకుంది కాబట్టి మౌనంగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. వసుని అలా చూసి ఏం చేసినా ఈ పిల్ల నా మాట వినట్లేదు అనుకుంటూ బాధగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. నైట్ అంతా ఆలోచించి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అర్జున్తో ఈ విషయం మాట్లాడదామని అనుకుంటుంది. పొద్దున్నే లేచి ఎప్పట్లానే అన్నీ తనే చేసి రెడీ అయి కూర్చుంటుంది అర్జున్ కోసం. అర్జున్ కూడా రెడీ అయి బయటకు వస్తాడు. వసుని చూసి ఇక బయటికి వెళ్తూ ఉంటాడు. అర్జున్ గారు అని పిలుస్తుంది. వసు పిలుపుకి ప్రాణం వచ్చినట్టు అనిపించి వెంటనే వెనక్కి తిరుగుతాడు. అది మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు చిన్నమ్మ అంటాడు కళ్ళల్లో వసుపై ప్రేమతో. అచ్చు చెప్పింది వాళ్ళు నా కోసం చాలా చేశారు, అలాంటి వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే నా కోసం ఈ ఒక్క సహాయం చేయండి అని అడుగుతుంది. చిన్నమ్మ, నువ్వు నన్ను భర్తగా అనుకున్నా లేకపోయినా నువ్వు మాత్రం నా భార్యవేని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను, ఆ విషయం నీకే అర్థం కావడం లేదు అంటాడు కొంచెం బాధగా. తాళి కట్టారు కాబట్టి మీరు భర్త, కట్టించుకున్నాను కాబట్టి నేను భార్య, అంతే, అంతకు మించి ఏ బంధం మన మధ్య లేదు, ఇక రాలేదు. నాకు ఈ విషయంలో సహాయం చేస్తానంటే చెప్పండి, లేదంటే నేను ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పంపించేస్తాను అంటుంది కోపంగా. ఈ విధంగా ఆయన నీకు దగ్గరగా ఉండే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాను చిన్నమ్మ అని మనసులో అనుకుని నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడే ఉంటే కండిషన్స్ అవి ఇవి అంటుంది అని. అమ్మయ్య ఒప్పుకున్నాడు అనుకుని ఇక చంటికి కాల్ చేస్తారు అమ్మని చెప్తుంది వసు. నెక్స్ట్ డే అచ్చు వాళ్ళ పేరెంట్స్ వచ్చి అర్జున్ని వసుని ఇద్దరిని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. ఇద్దరు సరే అంటారు. ఆ రోజు రానే వచ్చింది. చంటి కూడా రావడంతో ముగ్గురు కలిసి కారులో అర్చన వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళడమే అర్చన వాళ్ళ అమ్మ సునైన గారు అలానే అచ్చు వాళ్ళ నాన్న సునీల్ గారు వచ్చి వాళ్ళని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. చంటిని చూసి ఎవరమ్మా అని అడుగుతారు. అచ్చుని సునీల్ గారు. అది నాన్న అర్జున్ అన్నయ్య వాళ్ళ రిలేటివ్ అని చెప్తుంది నవ్వుతూ. సునీల్ కూతురి మాటల్లో సంతోషం కనపడుతుంటే కళ్ళల్లో వెలుగు కనపడింది సునీల్ గారికి. ఏదో అర్థమై కానట్టు అనిపించి మౌనంగా వహించారు చిన్న నవ్వుతో. వెళ్ళి ఫ్రెష్ అయ్యారండ్రా, భోజనం పెడతాను అంటారు నవ్వుతూ సునైన. అప్పటి వరకు కబుర్లో మునిగి ఉన్న వాళ్ళు కాస్త ఆకలి గుర్తుకొచ్చి వెళ్ళి తినేసి వచ్చారు. తింటున్నంతసేపు కూడా అచ్చు చంటికి కొసరి వడ్డించడం సునీల్ గారి కంట పడకపోలేదు. చంటి కూడా మనసులో అచ్చు ఎంత చేయవలసిన అవసరం ఏముంది, నేనంటే నిజంగా తనకి ఇష్టమేనా అనుకుంటూ ఉంటాడు. వసు ఏమో వాళ్ళకి అనుమానం రాకూడదని అర్జున్కి వడ్డిస్తుంది. అర్జున్ మాత్రం వసు నటిస్తుందని మౌనంగా తింటూ ఉంటాడు. అర్జున్ డల్లుగా ఉండడం గమనిస్తుంది సునైనా గారు. బాబు అర్జున్, ఏంటి డల్లుగా ఉన్నావు అని అడుగుతారు. అర్జున్ తడబడుతూ, నేనా, ఊరుకోండమ్మా, నేనెందుకు డల్లుగా ఉంటాను అంటాడు నవ్వేస్తూ. నిజమేనా, నాకెందుకో అలా అనిపించట్లేదు అర్జున్ అంటారు తన అమ్మ అన్న మాటకి పులకించిపోతూ. ఆంటీ అదేం లేదు, ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి కదా, అవే ఆలోచిస్తూ ఉండుంటారు అంతే కదండి అంటుంది అర్జున్ భుజంపై చెయ్యి వేస్తూ వసు. అంతే ఇంకేముంటుంది అంటాడు అర్జున్.
ఇంటికొచ్చాక ఆఫీస్ని మర్చిపోవాలి అర్జున్. అప్పుడే నీ పర్సనల్ లైఫ్ ఆనందంగా ఉంటుంది అంటారు సునైన. అలాగే అమ్మా, ఇంకెప్పుడు అలా ఆలోచించను సరేనా అంటాడు అర్జున్. అందరూ భోజనాలు ముగించి అలా బయటికి వెళ్దామని డిసైడ్ అవుతారు. అప్పుడే సునీల్ గారు అర్చనాని తన రూమ్కి పిలుస్తారు. అప్పా పిలిచారా అంటుంది. నాకు ఇవాళ కొత్త అర్చన కనిపిస్తేను అసలు విషయం ఏంటా అని అడుగుదామని పిలిచాను తల్లి అంటారు చిన్నగా నవ్వుతూ. అర్చన కూడా నవ్వేస్తూ వాళ్ళ భుజాలు చుట్టేస్తూ, అప్పా నీకొక విషయం తెలుసా, నీకు అర్థమైన విషయం ఆ మట్టి బుర్రకి ఇంకా అర్థం కాలేదు అంటుంది. అనుకున్నా, ఏ అబ్బాయితో మాట్లాడిన నా కూతురు అతనితో అలా బిహేవ్ చేస్తుందంటేనే అర్థమైంది. మరి ఇప్పుడు చెప్తున్నావా నీ ఆ మట్టి బుర్రకి అంటారు అర్చన తల నిమురుతూ. ఇది చాలా బాగుందండి. అది మీకు ధైర్యంగా మీకు దాని ప్రేమ గురించి చెప్పడం, మీరు సపోర్ట్ చేయడం, దానికి మీరు తండ్రిలా లేరు, దాని తోడి స్నేహితుల్లా ఉన్నారు అంటారు అప్పుడే లోపలికి వస్తూ సునైన. చూడు సుని, మన అమ్మాయి గురించి మనకి బాగా తెలుసు. అలాంటప్పుడు తను ఒక నిర్ణయం తీసుకుందంటే మనం ఆ నిర్ణయాన్ని ముఖ్యంగా నమ్మాలి, తర్వాత ఒప్పుకోవాలి. ఈ కాలంలో తల్లిదండ్రులు ఎంత ప్రేమగా ఉన్నా అన్నీ చెప్పి ప్రేమ విషయం మాత్రం చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోవడం లేదా పెళ్లిపీటల మీద నుండి వెళ్ళిపోవడం ఇలా ఎన్ని చేస్తున్నారు. కానీ మన అమ్మాయి చూడు, ప్రేమించిన వాడికి కూడా ఆ విషయం చెప్పకుండా మన ఆమోదం కోసం చూసిందంటేనే తెలియట్లే తన ఆలోచన విధానం అంటారు సునీల్ గారు. అంటే మీకు 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 ఇష్టం అంతేనా అంటారు అలిగినట్టుగా. మాకు కాదు సునీ డార్లింగ్, మనకి అంటుంది తండ్రిని వదిలి తల్లి దగ్గరికి చేరుతూ అర్చు. మీ ఇద్దరికి ఇష్టమైనాక నాదేముంది, అయినా నేను కూడా గమనించానులే, ఆ అబ్బాయి పద్ధతిగా ఉన్నాడు. అందున నా కొడుకు అర్జున్కి బావ అంటే నాకు ధైర్యం ఉంది అంటారు. అమ్మయ్య, ఇంకా మట్టి బుర్రకి చెప్పాలి అంటుంది నవ్వుతూ. అల్లుడు గారిని పట్టుకుని ఏంటి ఆ మాటలు, జాగ్రత్తగా మాట్లాడు అంటారు సునైన. సరే పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది అంటాడు సునీల్. అందరూ బయటికి వెళ్తారు. కాసేపు అలా తిరిగి బయట రెస్టారెంట్లో భోజనం చేసి మళ్ళీ తిరిగి ఇంటికొచ్చారు. అమ్మా, ఇంక మేము ఇంటికి బయలుదేరుతాం అంటాడు అర్జున్. ఎక్కడికి బాబు వెళ్ళేది, ఇవాళ మా ఇంట్లోనే ఉండాలి, రండి లోపలికి అంటూ హుకుం జారీ చేసి వెళ్తారు సునీల్ గారు. వసు వైపు చూస్తాడు అర్జున్. అప్పటికే వసు కారు దిగి లోపలికి వెళ్తూ ఉంటుంది. వసు లోపలికి వెళ్ళడమే సునైన గారు తనని వేరొక గదిలోకి తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అయి రమ్మని బెడ్ పైన పట్టు చేరిపడతారు. సునీల్ గారు అర్జున్కి పట్టుబట్టలిచ్చి రెడీ అయి రమ్మన్నారు. ఇటుపక్క వసుకి అటుపక్క అర్జున్కి ఏం అర్థం కాలేదు, కానీ వాళ్ళ మాటలు విని రెడీ అయి వచ్చారు. వాళ్ళిద్దరిని ఒక దగ్గర నించోమని ఇద్దరితో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. చూడండి, మీ ఇద్దరికి ఎలాంటి సిచ్యువేషన్లో పెళ్లి జరిగిందో, అలానే మీ మధ్య ఎలాంటి బంధం ఉందో అన్నీ మాకు అర్చన చెప్పింది. అందుకే ఇప్పటి వరకు మిమ్మల్ని మేము పిలవనిది. అయితే మీరు మధ్య బాగుండడం, మీ చెల్లి తమ్ముడు పెళ్లి కుదుర్చి రావడం అంతా అచ్చు చెప్పింది. మీ పెళ్లికి మేము రాలేకపోయాం. అందుకే ఈ కార్యమైనా మా ఇంట్లో మా కొడుకుగా అర్జున్కి కోడలుగా నీకు ఒక అన్యోన్య బంధం ఏర్పాటు అవ్వడం మా ఇంట్లో జరగాలనే ఒక ఆశతో ఇక్కడ ఏర్పాటు చేశాం. కాదు అనకండి అంటారు. వాళ్ళు చెప్పిన మాటలు విని ఇద్దరు షాక్ అయ్యారు. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు. ఏంట్రా ఇద్దరు మౌనంగా ఉన్నారు, మీ మౌనాన్ని మేము అంగీకారం అనుకోవచ్చా అన్నాడు సునీల్. అర్జున్ వసు వైపు చూస్తూ ఉంటాడు. వసుకి ఏం చేయాలో తెలియక ఇక వాళ్ళని కాదు అంటే బాధపడతారని అర్జున్ వంక చూస్తుంది. అర్జున్కి వసు చూపు అర్థమై, పెద్దవారు మీ ఆశీస్సులతో మేము ఒకటైతే మాకు సంతోషమే బాబాయ్ గారు అంటాడు అర్జున్. అమ్మయ్య, ఎంతైనా మా పిల్లలు కదా, మా మాట కాదు అనరని నమ్మకం నిలబెట్టారు అంటూ పద వసు రెడీ అవుదు గాని అంటూ అర్జున్ వైపు చూసి నువ్వు లోపలికెళ్ళు బాబు అని చెప్తారు. వసుని బాపు బొమ్మలా సింపుల్గా అలానే చాలా అందంగా రెడీ చేసి చేతిలో పాలు గ్లాస్ పెట్టి అర్జున్ ఉన్న రూమ్లోకి పంపిస్తారు. అర్జున్ రూమ్లో బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు. వసు పట్టీల సవ్వడి వినిపిస్తే లేచి కూర్చున్నాడు. వసుని అలా తెల్లని చీరలో చూస్తుంటే అర్జున్కి రెండు కళ్ళు చాలట్లేదు. అందాల రాసి పోసి చేసినట్టు చక్కని ఆకారంలో ఒక శిల్పంలా ఉన్న వసుని చూసి తన మనసు లయ తప్పింది. అప్రయత్నంగానే వసు దగ్గరికి నడిచి తనను పట్టుకోబోయాడు. ఆగండి అంటూ అరిచింది. ఆ అరుపుకి మళ్ళీ స్పృహలోకి వచ్చి తను ఏం చేయబోయాడో అర్థమై సారీ చిన్నమ్మ అన్నాడు మెల్లగా. థ్యాంక్స్, నా మాట అర్థం చేసుకున్నందుకు అంటుంది అర్జున్ మాటలు పట్టనట్టుగా. చిన్నమ్మ ఏంటి అన్నట్టు చూస్తుంది పాలు గ్లాస్ టేబుల్ మీద పెట్టి. నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు అంటాడు నవ్వుతూ. ఆ మాటకే తనకి చాలా సిగ్గొచ్చేసింది. తన బుగ్గలు కెంపులయ్యాయి. కానీ అర్జున్ తన వాడు కాదు అనే తలంపు బయటపడనివ్వకుండా సరే అంటుంది. నీకు తెలుసా చిన్నమ్మ, నేను చాలాసార్లు ఊహించుకున్నా అంటాడు వసు దగ్గరికి వస్తూ. ఆ గది ప్రభావమో లేక అర్జున్ మాటల ప్రభావమో తెలియదు, కానీ వసు మౌనంగా వింటూ ఉంది అడ్డు చెప్పకుండా. అర్జున్ వసుని మెల్లగా దగ్గరికి తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, నువ్వు ఇంత అందంగా ఉంటావని అనుకోలేదు చిన్నమ్మ, కానీ నువ్వు తెల్లని చీరలో నా కోసం సిగ్గుపడుతూ గుమ్మం వరకు రావడం,
నేను నిన్న అక్కడి నుండే ఎత్తుకొని లోపలికి తీసుకురావడం ఇలా చాలా ఊహించుకున్నాను తెలుసా అంటూ వసు చెవి కింద మెడ వంపుల్లో తన బెదాలను ఆనిస్తాడు. వసు అర్జున్ మాటలు తనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంటే మెదడు మాట వినడం మర్చిపోయి అర్జున్ చేస్తున్న పనులకి అడ్డు చెప్పాలి అనిపించక అలానే కూర్చుంది. ఎంతైనా ప్రేమించిన వాడు పక్కనుంటే లోకమే మర్చిపోతాం కదా. వసు మౌనంగా ఉండేసరికి కొంచెం ధైర్యం తెచ్చుకొని వసుని ముందుకు తిప్పుకొని, ఈ పెదాలు నన్ను అర్జున్ అని పిలుస్తుంటే ఎంత ముద్దొస్తాయో తెలుసా చిన్నమ్మ అంటూ మెల్లగా వసు పెదాల్ని అందుకుంటాడు. వసు అడ్డు చెప్తుందని అనుకున్నా తన అడ్డు చెప్పకపోవడంతో మెల్లగా స్టార్ట్ చేసిన అర్జున్ తన ప్రేమనంతా ఆ ముద్దులని చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. వసు కూడా అర్జున్ తనకి అంత దగ్గరగా, అది కూడా అంత ప్రేమగా ఉండడంతో కాసేపు తనను తాను మర్చిపోయింది. ఆ ముద్దులోని ప్రేమని ఆస్వాదిస్తూ తను కూడా అర్జున్కి సహకరిస్తూ అర్జున్ జుట్టులోకి తన వేలు పోనిచ్చి అంగీకారం తెలిపింది. ఇది కలో నిజమో తెలియట్లేదు అర్జున్కి. వసు తనని ఇంతలా చుట్టేయడం నిజంగా ఆనందంగా ఉంది తనకి. మెల్లగా వసుని వదిలి తన ఫేస్ చూశాడు. వసు ఏడుస్తూ ఉండడం చూసి షాక్ అయ్యాడు. చిన్నమ్మ చిన్నమ్మ ఏమైంది అంటాడు కంగారుగా. ఎక్కిళ్ళు పెడుతూ అర్జున్ గుండెలపై తన తలను పెట్టుకుని అర్జున్ని చుట్టేసింది వసు. వసుని ఇంకా గట్టిగా పదుముకొని, చిన్నమ్మ ఏమైందిరా, నేనేమైనా తప్పు చేశానా చెప్పు, ఎందుకు బాధపడుతున్నావో నీలో నువ్వో అంటాడు. వసు మనసులో, తప్పు చేస్తుంది నేను అర్జున్, నీ మనసులో నాకు స్థానం లేదని తెలిసినా నా మీద జాలితో నువ్వు నన్ను దగ్గరికి తీసుకుంటున్నావని తెలిసి కూడా నీ మీద ప్రేమ చావక ఛాన్స్ తీసుకుని నిన్ను ముద్దు పెట్టుకున్నా, ఇలా జీవితాంతం నీతో బ్రతకాలని ఉన్నా ఆ స్థానం నాది కాదు అన్న భావన నన్ను నిలువనియడం లేదు. ఇలా ఈ క్షణం నా గుండెల్లో నేను బ్రతికినంత కాలం దాచుకుని బ్రతికేస్తాను అర్జున్. లవ్ యూ అర్జున్, లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ ఏడుస్తూ లేచి అర్జున్కి దూరం జరిగి, నాకు మీరు వద్దు అంటుంది. చిన్నమ్మ ఏం మాట్లాడుతున్నావు అంటాడు కోపంగా. అవును, నాకు మీరు వద్దు, నాకు నా జీవితం కావాలి, నేను ఒంటరిగా బతకాలి, ఎవరి దయా దాక్షిణాల మీద బ్రతకడం నాకు ఇష్టం లేదు అంటుంది ఏడుస్తూ. ఇప్పుడు నువ్వు ఎవరి దయ మీద బ్రతుకుతున్నావు చిన్నమ్మ? ఇంతవరకు మనం కలిసి మన జీవితమే మొదలుపెట్టిందే లేదు, అప్పుడే ఒంటరిగా బ్రతకాలనుకుంటున్నావు. మీ జీవితంలో ఒక అమ్మాయి ఉంది అన్న విషయం నాకు తెలుసు, తన ప్లేస్ నాకొద్దు అని అంటుంది. ఎవరి ప్లేస్ ఎవరు తీసుకున్నారో నీకేమైనా తెలుసా? నిజమే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కానీ అంటూ ఏదో చెప్పేలోపే, చాలా ఆపేయండి, ఇంకా నేను వినలేను, నాకు మీరు వద్దు అంతే. నాకంటే ముందు మీ జీవితంలో ఒక అమ్మాయి ఉంది అన్న ఊహే నేను భరించలేకపోతున్నాను. అలాంటిది జీవితాంతం మిమ్మల్ని మీతో పాటు ఆ అమ్మాయిని మోసే అంత గొప్ప హృదయం నాకు లేదు. మీరు నా గుండెలపై భారంగా మాత్రమే ఉంటారు అంటుంది కోపంగా. నేను భారమా అన్నాడు. అవును భారమే అంటుంది అరుస్తూ. అప్పటి వరకు ఉన్న బాధ కాస్త వసు మాటలకి కోపంగా మారింది. ఎప్పుడు కోపం రాని వాడికి కోపం వస్తే ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. వసుని ఒక్క మాట కూడా అనకుండా అక్కడి నుండి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. వసు తను అనుకున్న పని అయిపోయింది. ఇంకా అర్జున్ తను ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడనుకుని బాధగా కళ్ళు మూసుకుని వెనక్కి వాళ్తుంది. ఇక్కడ మన అర్జున్ చంటి మాత్రం టెర్రస్ పైకి వెళ్లారు కాసేపు మాట్లాడుకోవడానికి. ఈ వాళ్ళతో వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే బాగుంటుంది కదా అన్నాడు చంటి. అవ్వాలని కదా ఇక్కడ ప్లాన్ చేసింది అంది. వాళ్ళు కలిసిపోతే నేను ఇక్కడికి వచ్చే అవసరం ఉండదు కదా అన్నాడు. ఉండకపోవచ్చు అంటుంది నవ్వుకుంటూ. ఇక మన ప్రేమ నాటకం అని వాళ్ళకి తెలిసిపోతుంది కదా. అంతే కదా అంటుంది కావాలని. ఏంటి అంతే కదా అంటున్నావు? మరి నాటకాన్ని నాటకం అని కదా అంటారు. నీ మొహం ఏమనరా అంటాడు ఉడుక్కుంటూ. ఏంట్రా నోరు లేస్తుంది అంటుంది సహజంగా చంటిపై ఉన్న హక్కుతో. లేస్తుంది, ఇంకా ఎప్పటికీ కూడా లేవకపోతే జీవితం పోతుంది అంటూ లేచి నుంచుని అచ్చు వైపుకు తిరిగి, నీ ప్రేమ నాటకం అయి ఉండొచ్చు కానీ నాది మాత్రం నాటకం కాదు. నేను నిన్ను చూడగానే ప్రేమించాను. నీకోసమే అర్జున్ మానేయమన్నా విననని నేను కేవలం నీకోసమే మందు కూడా మానేశాను. కేవలం నీకోసమే నిన్ను బాగా చూసుకోవాలని వ్యాపారం మీద శ్రద్ధ పెట్టాను. నీకోసమే బ్రతుకుతున్నా. ఇక జీవితాంతం నీకోసమే బ్రతుకుతాను. నాకు నువ్వు తప్ప ఈ లోకంలో విలువైనదంటే మా పేరెంట్స్ కాకుండా చెప్తున్నాను. మా పేరెంట్స్ తర్వాత అంత విలువైన వ్యక్తి నా జీవితంలో ఉందంటే అది నువ్వే. ఐ లవ్ యూ అర్చన అంటాడు కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతుంటే. తన పేరే తనకే కొత్తగా అనిపిస్తుంటే, అందులో తన తల్లిదండ్రుల తర్వాత ఒకరికి తనంటే ప్రాణమని వింటుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేక లేచి చంటిని గట్టిగా హత్తుకుంటుంది. చంటి షాక్ అయ్యి అలానే నించుని ఉంటే, ఓయ్ మట్టి బుర్ర హక్ చేసుకో అంటుంది నవ్వుతూ. చంటికి అప్పటికి అర్థమై యాహూ అని గట్టిగా అరుస్తూ అర్చనాని అలానే హక్ చేసుకుని గిరిగిరా తిప్పేస్తాడు. ఓయ్ ఆపవయ్యా చంటి అంటూ కొడుతూ ఉంటే అప్పుడు తిప్పడం ఆపేశాడు. ఇది నిజమేనా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అందుకే నేను మట్టి బుర్ర అనేది. నేను నీకు పడిపోయానని మీ ఊరు నుండి వచ్చాకే అర్థమైంది చంటి. నీకు నా మీద ఏ ఫీలింగ్ ఉందో తెలియాలి కదా, అందుకే నేను బయటపడలేదు అంటుంది చంటి పక్కనే కూర్చుంటూ.
చంటి అర్చనాని దగ్గరకు లాక్కొని, అయితే వెంటనే ఇంట్లో చెప్పేసి మీ ఇంటికి వచ్చి అడగమంటాను పిల్లని. అబ్బో అంత తొందర ఎందుకు బాబు, కాస్త ఆగు. ఇక ఆగడం నా వల్ల కాదు రాక్షసి అంటాడు అర్జుని తలని ఢీ కొడుతూ. ముందు మన హీరో హీరోయిన్ని కలవనివ్వు, అప్పటి వరకు మన లవ్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అంటుంది. హా ఇదొకటి ఉంది కదా అని. సరే ఓకే డార్లింగ్ అంటూ అర్చన మీదకి వెళ్తూ ఉంటాడు. ఆగు బాబు ఆగు, అంత లేదు, అన్నీ పెళ్ళయ్యాకే అంటుంది చంటి నాపుతూ. ప్లీజ్ ప్లీజ్ ఒక్కటే ప్లీజ్ బంగారం అంటూ బ్రతిమలాడుతూ ఉంటే అర్చన నో అంటూ పారిపోతూ ఆ నైట్ వాళ్ళ లైఫ్లో ఒక గొప్ప మెమరీ చేసుకుంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.